Welcome to BJB World. Today we are discussing about lychee fruit. ఈ లిచీ ఫ్రూట్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలంటే దీని కథ కమిషన్ చాలా ఉంది. ఇది ఎర్రగా బాల్స్గా పైన టెక్చర్ కొంచెం రఫ్గా ఉంటుంది, అట్రాక్టివ్గా ఉంటుంది. సమ్మర్లో మాత్రమే ఈ లిచీ ఫ్రూట్స్ మనకి అవైలబిలిటీ ఉంటాయి. హైదరాబాద్లో అక్కడక్కడ దొరుకుతూనే ఉంటాయి. నేను ల్యాంకో హిల్స్ దగ్గర ఒక షాప్ దగ్గర ఉంటే వీడియో తీయడం జరిగింది. ఈ లిచీ ఫ్రూట్స్ కొనడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. నేను చూసిన దగ్గర కేజీ 400 అండి. కేజీ 400 అంటే మనకు హాఫ్ కేజీ మటన్ వచ్చేసిద్ది. కేజీ మటన్ వచ్చేసి 800. దీనికి చాలా న్యూట్రిషియస్ వాల్యూ ఉన్నాయని చెప్పేసి చాలామంది కొంటూ ఉంటారు. యాక్చువల్గా ఇది చైనా ఫ్రూట్ అనగానే మనకు ఒక నెగిటివ్ మార్కింగ్ వస్తుంది. అది నిజమే. దీని యొక్క మనకి టెక్నికల్ డిస్క్రిప్షన్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఇది ఫ్యామిలీ సాపిండేసి యాంజియోస్పర్మ్. జనరల్గా ఇది సౌత్ చైనాలో, అలాగే మలేషియా, ఇండోనేషియా, వియత్నాం, సౌత్ ఏషియాలో ఇది చాలా జనరల్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. చైనాలో ముఖ్య పంట ఇది బాగా. అలాగే మనకి లావోస్లో, ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, బ్రూనాస్, ఫిలిప్పైన్స్, వియత్నాం, మయన్మార్, కంబోడియాలో కూడా వీటి యొక్క ఫార్మింగ్ అనేది బాగా ఉంది. చైనా ఈజ్ ద మెయిన్ ప్రొడ్యూసర్. ఇండోనేషియాలో కూడా పెరుగుతుందని మీకు ఇప్పుడే చెప్పాను. సౌత్ ఈస్ట్ ఏషియాలో కంట్రీస్ అని మీకు చూపిస్తూ ఉన్నాను. లిచీ ఫ్రూట్స్ గురించి కొంచెం బ్యూటీగా చూపిద్దామని చూస్తూ ఉన్నాను. అవన్నీ ఒక కస్టమర్ కొంటూ ఉంటుంటే దగ్గరే ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా. అయితే ఈ లిచీ ఫ్రూట్స్కి మెడగాస్కర్లో కూడా మనకి మంచి ఫార్మింగ్ కూడా ఉందండి. ఇది ఎవర్ గ్రీన్ ట్రీ, ఎప్పుడు పచ్చదనంగానే ఉంటుంది. 50 to 100 feet హైట్ పెరుగుతుంది. ఈ లిచీ సీడ్స్లో ముఖ్యంగా మనకి ఏముంటుందంటే మిథిలిన్ సైక్లోప్రొపైల్ గ్లైసిన్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది. దీన్ని మనం హైపోగ్లైసిన్ ఏ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఇది ఎందుకని ఈ కెమికల్ నేమ్ చెప్పానంటే ఇది టాక్సిక్ అనమాట, మెటబాలిక్ టాక్సిక్ అంటారు దీనిని. ఇదేం చేస్తుంది, ఈ కెమికల్ సబ్స్టెన్స్ ఏం చేస్తుందంటే బ్లడ్లో షుగర్ లెవెల్ని తగ్గించేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి హైపోగ్లైసీమియా అనే జబ్బు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది చూపిస్తూ ఉన్నాను. చక్కగా అతను నీళ్లు కొట్టి ఎప్పటికప్పుడు చెప్పారు కదా మీకు కెమికల్ సబ్స్టెన్స్ అని. ఈ ఫ్రూట్ తిన్నందువల్ల ఏమవుతుందంటే హైపోగ్లైసీమియా అంటే లో బ్లడ్ షుగర్తో పాటుగా ఎన్సెఫలోపాథీ అంటే ఎనీ డిసీజ్ ఆర్ డిజార్డర్ ఆఫ్ బ్రెయిన్, ఎస్పెషల్లీ క్రానిక్. అంటే మనకి ఒక డిసీజ్ కానీ సిమ్టమ్ కానీ ఖచ్చితంగా ఇది వస్తుందని తెలియని ప్రాబ్లంలో పడతారు పిల్లలు. దీనివలన చాలా దేశాలలో ఈ లిచీ ఫ్రూట్స్ని తినడం ఆపేశారు. అలాగే అమెరికా ఓడైతే చైనా ఓడిని మా దేశంలో కనుక లిచీ ఫ్రూట్ని ఇంట్రడ్యూస్ చేస్తే తన్ని పంపిస్తా అన్నాడు. అంతే, వెనక్కి తిరిగి చూడుకోకుండా వెళ్ళిపోయాడు. మనం ఇన్ని దేశాలు చెప్పుకున్నాం కానీ ఎక్కడ కూడాను అమెరికా పేరు చదవలేదు. చూసారా? అంటే వాడు అన్ని దేశాల్లో దాని ఫార్మింగ్ కానీ కల్టివేషన్ కానీ సేల్ కానీ చూసుకుంటున్నాడు, కానీ అమెరికాలో మాత్రం రాలేకపోయాడు. వాళ్ళు వస్తే తంత అన్నట్టు అన్నారు. మీకు చూపించేది ఇక్కడ మనకి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, CDC వాళ్ళు ఏం చేశారంటే ఆ సీడ్ తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లం వస్తుంది అని ఐడెంటిఫై చేసి దాన్ని ప్రూవ్ చేసి మరీ చూపించారు. వాళ్ళు ప్రూవ్ చేసిన తర్వాత జమైకా దేశంలో కూడా ఇటువంటి సన్నివేశం జరగడం అనేది వాళ్ళు అబ్జర్వ్ చేశారు. బంగ్లాదేశ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి. ప్లాంటేషన్ చేశారు, తిన్న తర్వాత చిన్న యంగ్ పిల్లల్లో డెత్ కేసెస్ జరిగినాయి. 2014లో జరిగింది ఈ ప్రాబ్లం లిచీ కన్జంప్షన్ వలన. ఈ US సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు 2013లో లిచీని కంప్లీట్గా ఎరాడికేట్ చేశారు. చాలా దేశాల్లో దీన్ని ఆపేశారు. దీనివల్ల ప్రాబ్లం చెప్పాను కదా, బ్రెయిన్ ప్రాబ్లం వస్తుందని. అయితే దీనివల్ల సిండ్రోమ్ ఫర్ ఓవరాల్ బ్రెయిన్ డిస్ఫంక్షన్ అనేది జరుగుతుంది. మనం లిచీ ఫ్రూట్స్ టాక్సానమీ ప్రకారంగా మాట్లాడుకుంటే ఇది 6 స్టేమిన్స్ ఉంటాయి.
అలాగే సెసైల్ ఫ్లవర్స్ అవి. ఫ్రూట్ వచ్చేసరికి చాలా స్మూత్గా ఉంటుంది, పైన ప్రొట్రూబరెన్స్ ఉంటుంది. చాలా రేర్ ఫిలిప్పైన్స్లో కూడా దీనికి ఫార్మింగ్ ఉంది, రేర్ కల్టివేషను. లిచీకి ఏంటంటే హై సమ్మర్ హీటు లేదా రెయిన్ఫాల్ హ్యూమిడిటీ ఉన్న చోట ఈ ఫార్మింగ్ అనేది బాగా జరుగుతుంది. ఇట్ ఈజ్ గ్రోయింగ్ ఆప్టిమల్లీ ఆన్ వెల్ డ్రైన్డ్ స్లైట్లీ ఎసిడిక్ సాయిల్ కావాలి ఇది పెంచాలి అంటే. జనరల్గా లిచీ ఫ్రూట్ని పెంచడానికి లేయరింగ్ మెథడ్ని యూజ్ చేస్తూ ఉంటారు. మనకి గ్రౌండ్ లేయరింగ్, ఎయిర్ లేయరింగ్ ఉంది కదా, దాంట్లో ప్రత్యేకంగా ఎయిర్ లేయరింగ్ అనే వెజిటేటివ్ ప్రాపగేషన్ మెథడ్ని యూజ్ చేస్తూ ఉంటారండి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫైనల్గా అల్టిమేట్గా రిచీ ఫ్రూట్స్ని మీరు తినవద్దు, కంప్లీట్గా ఆపేయండి. దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ వాల్యూ కూడా నేను ఇవ్వట్లేదు వాంటెడ్గా. ఎందుకంటే లిచీ ఫ్రూట్స్ వల్ల వచ్చే న్యూట్రిషనల్ వాల్యూ ఏదైతే ఉందో దానికన్నా అద్భుతమైన ఫ్రూట్స్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి అవకాడో. ఈ అవకాడో ఫ్రూట్ని మీరు తిన్నారు అంటే తల నుంచి కింద వరకు పైనుంచి టోటల్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్, అలాగే మనకి కంటి చూపు, హెయిర్ గ్రోత్, స్కిన్ పిగ్మెంటేషన్ కానీ, స్కిన్ టోన్ కానీ, అలాగే మనకి క్యాన్సర్ కానీ, డైజెషన్ కానీ, అలా ఎన్నో రకాల ప్రాబ్లంకి సొల్యూషన్ అవకాడో. సో ఈ లిచీ ఫ్రూట్స్ని తినే బదులుగా అవకాడో ఫ్రూట్ని తినండి, చాలా హ్యాపీగా ఉండండి. ఈ చైనా ఫ్రూట్ వద్దు మనకి. ఎందుకంటే పర్టికులర్గా మీకు ఎవరైనా సిబ్లింగ్స్ ఎవరైనా ఉంటే, అక్క ఉంటే తమ్ముడు చెప్పండి, తమ్ముడు ఉంటే చెల్లికి చెప్పండి, పేరెంట్స్ ఉంటే పిల్లలకు చెప్పండి, పిల్లలు చూస్తే పేరెంట్స్ కూడా చెప్పండి, పక్కన నైబర్స్ కూడా చెప్పండి. కంప్లీట్గా దీన్ని ఇరాడికేట్ చేయండి, కొనవద్దు. 400 పెట్టి కొని మనం గెయిన్ చేసుకునే ఆరోగ్యం ఏమీ ఉండదు. మనం ఆ లిచీ ఫ్రూట్స్ని ఓపెన్ చేసి చూస్తే లోపలలాగా ముంజుల్లాగా ఉంటాయి, తినడానికి కొంచెం స్వీట్ టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ అంత డెలీషియస్, మచ్ మోర్ డెలీషియస్, అరే మిస్ అయ్యామే అన్న అంత ఫీలింగ్ కూడా దీంట్లో ఉండదు. నేను తిన్నాను, చాలా ఫ్రూట్స్ తిన్నాను. ఎందుకంటే చూడంగానే ఈ సిడిసిఏ గుర్తొస్తుంది నాకు. వాళ్ళు ఎందుకు వద్దన్నారు, ఎందుకు అవాయిడ్ చేశారు అంటే, ఈ కంట్రోల్ యుఎస్ వాళ్ళు ఈ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ వాళ్ళు ఊరికే చెప్పరు కదండి, దాని మీద రీసెర్చ్ చేసి R&D చేసి చెప్తారు. కాబట్టి దిస్ ఈజ్ not suggestible to eat and not to eat completely. Stop eating lychee. Thank you for watching. మరిన్ని మంచి ఇన్ఫర్మేషన్ కోసం BGB ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.